ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు అయ్యాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక స్థిరత్వం, ఆదాయ వృద్ధి, వినియోగ సామర్థ్యం వంటి అంశాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ప్రజలకు ఆర్థిక భద్రత పెరిగిందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమతుల్యత సాధిస్తున్న పాలన ఇదేనని వ్యాఖ్యానించారు. గత పాలనలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందని, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అన్నారు. ఆర్బీఐ లాంటి విశ్వసనీయ సంస్థ నివేదిక కూటమి పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ప్రజలు కూడా ఈ మార్పును ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 193 లక్షల రూపాయల ఆదాయం పండ్ల తోటల మీద వచ్చింది. లేదంటే 193 లక్షల టన్నులు 193 లక్షల టన్నులు ప్రొడక్షన్. బకాయిలు పెట్టి రైతులను ఇబ్బంది పెడతాం. ఈ కారణాల అన్నిటి వలన రైతులు వరి వేయటే కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కొంతమంది రైతులు వరి వేస్తే మనకి గిట్టుబాటు కావట్లేదని చెప్పి మరి ఇతర పంటల మీదకి, మొక్కజొన్న మీద కానీ ఇంకా వేరే రకమైన పంటల మీదకి దారి మళ్లింపు పడ్డారు. కాబట్టి ఇవాళ 82 లక్షల హెక్టార్లు ఉండాల్సిన వరి సాగు 81 లక్షలకే ఉంది. అది కూడా గత ప్రభుత్వం అంటే జూన్ 24కి ఆ కొనుగోలు శక్తి ప్రభుత్వం